హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి టెక్స్టైల్ కమిటీ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. ఇది మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. దీనికి శాలరీ మనకి 26,000కు పైగా వస్తుంది. అండ్ ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చండి. దీనికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే టెక్స్టైల్స్ కమిటీ .nic.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు లెఫ్ట్ సైడ్లో టెండర్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ డెసిగ్నేటెడ్ యాజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అన్నారు కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ చూద్దామండి క్లియర్గా. ఫస్ట్ ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద పనిచేస్తున్నటువంటి టెక్స్టైల్ కమిటీ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ డెసిగ్నేటెడ్ యాజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ స్టేట్, ఏ స్టేట్ వాళ్ళైనా కూడా ఇండియన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పోస్టుల వారీగా డీటెయిల్స్ ఇస్తున్నారు. టోటల్ నంబర్ ఆఫ్ ప్రొఫెషనల్స్ డెసిగ్నేటెడ్ యాజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటున్నారు కదా, టోటల్ 40 నెంబర్స్ ఉన్నాయి. అందులో స్టేట్ వైజ్గా ఇచ్చారనమాట. బెంగళూరులో 4 ఉన్నాయి, చెన్నై 3, ఢిల్లీ 3, గుంటూరు 1, హైదరాబాద్ 4, జైపూర్ 2, కాన్పూర్ 1, కన్నూర్ 1, కారూర్ 1, ముంబై 10, తిరుపూర్ 3, కోయంబత్తూర్ 5, లూధియానా 1, కోల్కతా 1. ఈ విధంగా 40 నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. అందులో స్టేట్ వైజ్గా ఇచ్చారనమాట. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్. 35 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే బీఎస్సీ చేసి ఉండాలి. అది కూడా ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలో బీఎస్సీ చేసిన వాళ్ళు, లేదంటే బీటెక్ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ. సో బీటెక్లో కూడా మీకు ఓన్లీ టెక్స్టైల్ టెక్నాలజీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. మీకు ఏజ్ లిమిట్ అనేది ఎప్పటి వరకు చూసుకోవాలంటే 31st మార్చ్ వరకే మీరు కన్సిడర్ చేయాలన్నమాట. 35 ఇయర్స్ అనేది. స్టైఫండ్ అనేది 26,000 పర్ మంత్ పే చేస్తారు. 8 days క్యాజువల్ లీవ్స్ అయితే ఇస్తారనమాట. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ విల్ బి డన్ బై ఇంటర్వ్యూ ఆర్ రిటర్న్ టెస్ట్ విచ్ విల్ బి ఇంటిమేటెడ్ టు ద క్యాండిడేట్స్. ఫస్ట్ మనం అప్లికేషన్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు ఇంటర్వ్యూనా లేకపోతే టెస్ట్ ఉంటుందా అనేది. అప్లికేషన్స్ని బట్టి చేస్తారనమాట. ఇది టెంపరీ బేసిస్ అండి. దీనికి 3 years మాత్రం టైం ఇస్తున్నారు. మనకి వేరే ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మన పెర్ఫార్మెన్స్ని బట్టి కంటిన్యూ చేస్తారనమాట. వేరే వాటికి తీసుకుంటారు. స్టేట్ వైజ్గా అప్లై చేసుకోవడానికి ఇస్తున్నారు కాబట్టి మనము ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలి. పర్సన్ ఒక అప్లికేషనే అప్లై చేయాలి. 2 స్టేట్లకి అలా విడివిడిగా అప్లై చేయడానికి కుదరదనమాట. ఇది మనము ఆన్లైన్లో అప్లై చేయలేమండి. ఓన్లీ ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అంటే మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. అది కూడా ఎప్పటి వరకు అంటే 31st మే 2024 వరకు రీచ్ అయిపోవాలి పోస్ట్ అనేది. అదేంటి, రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. ఎవరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ అడ్రస్లు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కింద, దానికి వాళ్ళు మాత్రమే పంపాలన్నమాట. ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ అడ్రస్కి మాత్రమే పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, టెక్స్టైల్ కమిటీ అని చెప్పి ఫస్ట్ది ముంబై ఇచ్చారు, తర్వాత నావీ ముంబై, తర్వాత చెన్నై, తర్వాత కాన్పూర్, కన్నూర్, కరూర్, హైదరాబాద్, బెంగళూరు, గుర్గాం, జైపూర్, తిరుపూర్, గుంటూరు, కోయంబత్తూర్, లూధియానా, కోల్కతా, ఇలా మీకు అన్ని స్టేట్ల వైజ్గా మీకు అడ్రస్లు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ అడ్రస్కి మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అండ్ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో కూడా మనం ఏం చేయాలి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి ఇక్కడ. అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ బ్లాక్ లెటర్స్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది రాయాలన్నమాట.
నేమ్ ఆఫ్ అప్లికెంట్ బ్లాక్ లెటర్స్లోనే రాయాలండి. అన్నీ కూడా అప్లికేషన్ మొత్తం బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయండి, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఫాదర్స్ నేమ్, పోస్టల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, రిలీజియన్, కేటగిరీ, ఓకే. ఇంకా ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డిక్లరేషన్, తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ నేమ్ రాసి మీ సిగ్నేచర్ రాయండి. ఇక్కడ మీరు నేమ్ రాసి సిగ్నేచర్ అయితే చేయండి. డేట్ అండ్ ప్లేస్ మీరు ఫిల్ చేసేటప్పుడు డేటు, ప్లేస్ అనేది ఎక్కడి నుంచి అనేది రాయాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది అప్లికేషను. ఈ అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి మీరు పర్టికులర్ అడ్రస్లు ఇచ్చారు కదా, మనకి తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకైతే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఈ అడ్రస్కి పంపాలండి. గుంటూరు అడ్రస్ ఉంది కదా, టెక్స్టైల్ కమిటీ, సాయిరామ్ కాంప్లెక్స్, డోర్ నెంబర్ 25-1-9 నియర్ మస్తాన్ దర్గా, జీటీ రోడ్, గుంటూరు 522004 ఆంధ్రప్రదేశ్. ఈ అడ్రస్కి పంపాలి. తెలంగాణ వాళ్ళైతే కనుక టెక్స్టైల్ కమిటీ, ఫస్ట్ ఫ్లోర్, యుఎన్ఐ బిల్డింగ్, డోర్ నంబర్ 10-1-1200 ఏసీ గార్డ్స్, మసబ్ ట్యాంక్ రోడ్, హైదరాబాద్ 5,04 ఆంధ్రప్రదేశ్. ఈ అడ్రస్కి పంపాల్సి ఉంటుందన్నమాట. మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 31st మే వరకు కూడా టైం ఉంది. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.